విప్రో సంస్థ నుండి వచ్చేసి వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే బ్యాక్లాగ్ ఉన్నా సరే, ఓపెన్లో 10th 12th పాస్ అవుట్ అయినా సరే, అదేవిధంగా 10th నుండి గ్రాడ్యుయేషన్లో మ్యాక్సిమం ఇయర్ అంటే 3 years గ్యాప్ ఉన్నా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. చాలా వరకు కంపెనీస్ వచ్చేసి బ్యాక్లాగ్స్ ఉన్నా సరే, ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే కన్సిడర్ అయితే చేయదు, జాబ్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయదు. బట్ విప్రో సంస్థ వాళ్ళు ఈ యొక్క స్పెషల్ ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే ఇటువంటి లైక్ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, దాంతోపాటు మనకి ఏదైతే ఓపెన్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో మనకి విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క 2024 కింద మనకి December 15th వరకు ఫుల్ టైమ్ జాబ్ రోల్ కింద విప్రో నుండి హైరింగ్ చేసుకుంటున్న ఈ యొక్క VLP ప్రోగ్రామ్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా రిజిస్టర్ నవ్ అనే ఆప్షన్. ఆ యొక్క ఆప్షన్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అయితే మూవ్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జాబ్ ఫంక్షన్ కింద అయితే వస్తుంది. మీకు 4 years పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఈ యొక్క ట్రైనింగ్లో మనకి స్టైఫండ్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ కింద ఎవ్రీ మంత్ 16,000 పే చేస్తారు. సెకండ్ ఇయర్ కింద మనకి 18,000 వరకు వస్తుంది. థర్డ్ ఇయర్ కింద మనకి 19,600 వస్తుంది. అండ్ ఫైనల్గా 4th ఇయర్ కింద మనకి 23,000 వస్తుంది. ఈ శాలరీతో పాటు మనకి అడిషనల్ బోనస్ కింద జాయినింగ్ బోనస్ వచ్చేసి 75,000 రూపీస్ అయితే మనకి రావడం జరుగుతుందన్నమాట. తర్వాత మనకి ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేసి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ద్వారా BC అండ్ BSc స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఎంటెక్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మీరు చేసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి ఈ విప్రో సంస్థ వాళ్ళు మీకు మాస్టర్స్ అంటే ఎంటెక్ చేయడానికి అయితే మీకు ఛాన్సెస్ అయితే ఆ కోర్సెస్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు, స్పాన్సరింగ్ అయితే చేస్తారనమాట. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మినిమం 10th 12th గ్రాడ్యుయేషన్లో మినిమం 60% తోటి పాస్ అయిన వాళ్ళు ఈ యొక్క జాబ్స్ని మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్ విషయానికి వస్తే 2023-2024లో మాత్రమే మీరు పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ BCA, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ BSc, ఎలిజిబిలిటీ స్ట్రీమ్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు BSc క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ విషయానికి వస్తే గాయస్ ఇక్కడ చూడవచ్చు మీరు ఓపెన్ స్కూల్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు 10th 12th ఓపెన్ స్కూల్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అసెస్మెంట్ వరకు మీకు 1 బ్యాక్లాగ్ ఉన్నా సరే అలౌ చేస్తారనమాట. దానితో పాటు మ్యాక్సిమం 3 years ఎడ్యుకేషన్ గ్యాప్ అయితే అలౌడ్ అయితే ఉంటుంది. 10th నుండి గ్రాడ్యుయేషన్ మధ్య 3 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. 18 years ప్లస్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. ఫైనల్గా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలిజిబుల్ క్యాండిడేట్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ రౌండ్ కింద ఆన్లైన్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తుంటూ దీంట్లో మనకి 80 minutes 4 sections ఉంటాయి. వెర్బల్, అనలిటికల్, క్వాంటిటేటివ్, రిటర్న్ కమ్యూనికేషన్ మీద మీకు క్వశ్చన్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. రౌండ్ 2 కింద మనకి బిజినెస్ డిస్కషన్ ఉంటుంది. రౌండ్ 3 కింద HR డిస్కషన్, సర్వీస్ అగ్రిమెంట్, ఇలా 4 rounds ప్రాసెస్లో మనకి సెలక్షన్ ప్రాసెస్ చేస్తారు. ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ యొక్క పర్టికులర్ జాబ్కి సంబంధించిన వివరాలు మెన్షన్ చేసి పెడతాను. అప్లై చేయడానికి ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.